హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులు అయిపోయింది కదా మీతో మాట్లాడి. ఇవాళ ఏంటంటే మా యూనివర్సిటీ టూర్ తీద్దాం అనుకుంటున్నా. మీ అందరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా. సో ఇవాళ మా యూనివర్సిటీని మీ ఇంట్లో ఉండి సౌత్ కొరియాలో మా యూనివర్సిటీ ఎలా ఉందో చూద్దాం పదండి. సో అదన్నమాట, ప్రివ్యూనే అదిరిపోయింది కదా, వీడియో ఇంకా అదిరిపోద్ది. ఇప్పుడైతే బయట ఉన్నాం, యూనివర్సిటీ బయట నుంచి స్టార్ట్ చేస్తే మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా అని చెప్పేసి ఇక్కడ కాఫీ షాప్ దగ్గరికి వచ్చినాం అన్నట్టు. సో ఇక్కడ నుంచి అక్కడ మెయిన్ దర్వాజా కనిపిస్తుంది కదా, పెద్ద గేట్ మనది, అందులోకెళ్ళి లోపల వాడే అంతే. ఇక పోదాం పారి. ఇప్పుడు ఈ ఎర్ర లక్ష్మణ గీతిగా మనకు పచ్చగా అయినాక అవతలకు దాటాలి రోడ్డు, లేకపోతే నడుమిట్లా ఎముడా చెత్తకపోతాడు. సో ఇది మన పెద్ద దర్వాజా, మెయిన్ గేట్ ఆఫ్ సోల్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఈడికెళ్ళి మనం సీదా లోపలికి పోతే అక్కడ ఒక మ్యాప్ కనిపిస్తుంది కదా, అది మొత్తం యూనివర్సిటీ మ్యాప్ అన్నట్టు. అక్కడ ఏ బిల్డింగ్ ఏడుంది, ఎన్నో నెంబర్ బిల్డింగ్, ఏ బిల్డింగ్లో ఏం చెప్తారు అవన్నీ రాసి ఉంటాయి అన్నట్టు అక్కడ. సో అది చూసుకొని వెళ్ళిపోవడే తెలియని వాళ్ళు వస్తే. సో ఇక్కడ వచ్చేసి 3 దారులు ఉంటుంది. ఇటొకటి మీకు కనిపిస్తుంది కదా అక్కడ వైట్ది, అదొకటి, తర్వాత ఈ నడిమిట్లు ఒకటి, మళ్ళీ ఇటొకటి అన్నట్టు. ఫస్ట్ మీరు ఏ బిల్డింగ్ కోదామని డిసైడ్ అయినాక ఇక తోవ పట్టుకుని వెళ్ళిపోవడే ఇట అట అనేది. అక్కడ పొడుగ్గా ఎదురుగా కనిపిస్తుంది కదా ఓ బిల్డింగ్, అది మన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అన్నట్టు. అక్కడనే అడ్మిషన్స్ అవుతాయి. సోల్ క్వాహాకి సుల్తే హక్యో అని రాసింది కదా ఇక్కడ. సో ఈ యూనివర్సిటీకి సంబంధించిన మ్యాప్ అంతా ఇక్కడ ఉంది. ఇందులో మీకు ఏ బిల్డింగ్కి వెళ్ళాలంటే ఆ బిల్డింగ్కి సంబంధించి కింద నెంబర్ చూసుకొని ఆ నెంబర్ వెతుక్కుంటూ వెళ్ళిపోవడమే. సో మా యూనివర్సిటీలోకి ఎంటర్ కాగానే ఇట్లా కుడిదిక్కి పెద్ద గ్రౌండ్ ఉంటుంది అన్నట్టు. ఈ గ్రౌండ్లో ఎప్పుడు ఈవెంట్స్ జరుగుతాయి, మాకు కన్సర్ట్స్ కానీ, లేకపోతే బయట నుంచి ఏమైనా ప్రోగ్రామ్స్ కానీ, లేకపోతే ఇప్పుడు మంచు వస్తుంది కదా, మంచు కాలం వస్తుంది కదా, మంచు కోసం మనకి జారుడు బండ్లు తయారు చేస్తారు అన్నట్టు ఇక్కడ మంచి. సో అటు నుంచి ఇటు సైడ్కి వస్తే చిన్న పిల్ల కాలు ఉంటుంది. దీంట్లో వాటర్ పోయినప్పుడు చిన్న చిన్న చేపలు ఉన్నప్పుడు అయితే భలే ఉంటుంది అసలు. ఇక్కడికి వచ్చి అందరు ఫొటోస్ దిగుతూ ఉంటారు. సో అక్కడ నుంచి ఇట్లా స్ట్రైట్గా నడుచుకుంటూ వచ్చినాం అనుకోండి, ఇక్కడ ఈ మెట్లు ఉన్నాయి కదా, ఈ మెట్ల నుంచి అటు పోతేనేమో ఆ పెద్ద బిల్డింగ్ వస్తుంది, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్. అటు కాకుండా అది ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, అది అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అన్నట్టు. అది కాకుండా ఇటు సైడ్కి ఏమో పిల్లకాలు ఉంటుంది. ఈ పిల్లకాలువకి పక్కనేమో ఇది 100 సంవత్సరాలు అయినాక కట్టిన బిల్డింగ్ అన్నట్టు ఇది. అట్లాగే ఇది 100వ బిల్డింగ్ అన్నట్టు. మొత్తం అంటే మా యూనివర్సిటీలో 100 బిల్డింగ్లు ఉన్నాయని దీంతో పాటు. సో దీని పేరు ఏంటంటే 100 బెగ్జూన్యోన్ కిన్యం కాన్ అని రాసి ఉంటుంది అన్నట్టు దీని మీద. దీని లోపల కాన్ఫరెన్స్ హాల్ కూడా పెద్దది ఉంటుంది, ఆడిటోరియం. ఇది కొత్త న్యూ ఫర్నిచర్తో తయారైంది అన్నట్టు ఇక్కడ, ఎందుకంటే అది 100వ బిల్డింగ్ కదా, లేటెస్ట్ బిల్డింగ్ అన్నట్టు. సో ఇక్కడ నుంచి నైట్ లైట్లు వెలుగుతాయి కదా, అంటే ఏమని ఉంటుంది అసలు, కలర్ ఉంటుంది. నైట్ వ్యూ ఇంకా బాగుంటుంది అసలు పొద్దున వ్యూ కన్నా కూడా. ఇక్కడ 2 తొవ్వలు కనిపిస్తున్నాయి కదా, ఒక తొవ్వ పట్టుకుని పోతేనేమో సోల్ టెక్నో పార్క్ వస్తుంది, అది అడ్వాన్స్ రీసెర్చ్ బిల్డింగ్. ఇంకో తొవ్వ పట్టుకుని పోతేనేమో మన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ వస్తుంది. అది కాకుండా ఇప్పుడు యూనివర్సిటీ బయటకు వెళ్ళిపోవాలనుకుంటే ఇట్లకెళ్ళి వెళ్ళిపోవచ్చు అన్నట్టు. మనం అక్కడ నుంచి వచ్చినాం, టోల్ గేట్ దగ్గర నుంచి. మనకి ఇండియాలో 3 సీజన్లు ఉంటే ఇక్కడ 4 సీజన్లు ఉంటాయి కొరియాలో, కానీ 4కి 4 సీజన్లు అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు ఫాల్ సీజన్ నడుస్తుంది ఇక్కడ. ఎంత కలర్ఫుల్గా ఉంటుందో అసలు, ప్రతిరోజు రోడ్ల మీదనే బతకాలనిపిస్తుంది అసలు. ఇంటికి కోపుద్ది కాదు, ఈ చెట్ల కింద, రోడ్ల కింద, పుట్ల కింద ఇక్కడనే ఉండాలనిపిస్తుంది. అంత బాగుంటాయి చెట్లు కానీ, కలర్ఫుల్గా ఉంటుంది అన్నట్టు అంతా. అందుకని యూనివర్సిటీ టూర్ కూడా ఈ ఫాల్ సీజన్లో ఇద్దామని ఫిక్స్ అయ్యి ఇప్పుడు తీస్తున్నా. నిజంగానే ఇక్కడ ఒక లో బడ్జెట్ సినిమా కూడా తీయచ్చు మంచిగా చిన్నగా. డ్రామాలు కూడా జరుగుతూ ఉంటాయి మా యూనివర్సిటీలో, అందరు వస్తూ ఉంటారు పెద్ద పెద్ద కార్లు వేసుకొని, అంతా షూటింగ్ జరుగుతూ ఉంటుంది ఇక్కడంతా. చాలాసార్లు చూసినా కానీ రికార్డ్ చేయలేదు, మళ్ళీ వాళ్ళు అందరు ఫేస్లు కనిపిస్తాయి కదా, కొరియన్ ఫేసెస్ కనిపించద్దని చెప్పి. ఈ బిల్డింగ్ ఇందాక చెప్పిన కదా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, ఇప్పుడైతే ఫుల్ బిజీగా ఉంటుంది లోపల ఫర్నిచర్ ఉంటుంది కదా ఒక్కొక్క బిల్డింగ్లో, అంటే అదిరిపోతుంది అసలు. అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకు, నేను యూనివర్సిటీకి వచ్చినా లేకపోతే పెద్ద హోటల్కి వచ్చిందా అని. ఇంకో ముచ్చట ఏంటంటే మా యూనివర్సిటీ మొత్తం ఫ్రీ వైఫై వస్తుంది, అంటే వాడుకున్నోడికి వాడుకున్నంత. యూనివర్సిటీ అనే కాదు, సౌత్ కొరియా మొత్తం ఫ్రీ వైఫై ఉంటుంది. ఈ ఫాల్ సీజన్లో ఈ కలర్ చెట్లు ఎక్కువ ఉంటాయి ఇక్కడ. మరి ఇంత కలర్ఫుల్గా మంచి వెదర్ ఉన్నప్పుడు మరి స్లో మోషన్ వీడియో తీసుకోవాలి కదా మనం.
ఇప్పుడు ఈ పాట ఎందుకు అవ్వా మాకు ఈ యూనివర్సిటీ టూర్లో అనుకుంటారు కదా. ఏం లేదు దబ్బన ఫ్యూచర్లో గుర్తొచ్చి చూసుకుంటూ ఒక మెమొరీ లెక్క ఉంటుందని వేసిన. ఇక దగ్గరికి వెళ్ళి యూత్ ఇట్లుంటుంది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసు. ఇది మా హాస్టల్స్ పోయే తోవ అన్నట్టు, అంటే డార్మెటరీకి వెళ్ళేది. ఇట్లా సీదా పోయి లెఫ్ట్ సైడ్ తిరిగితే డార్మెటరీ వస్తుంది. ఇక ముందైతే మనం ఈ చెట్లు చేమలు చూసి తర్వాత బిల్డింగ్లలో లోపల చూద్దాం. ఎందుకంటే మళ్ళీ ఫాల్ సీజన్ కదా, ఆల్మోస్ట్ అలా ఎండింగ్కి వచ్చింది. అసలే సంవత్సరానికి ఒకసారి వస్తుంది, మరి వచ్చినప్పుడు చూడాలి ఇలాంటి అందాలన్నీ. ఇడికెళ్ళి ఒక స్లో మోషన్లో ఒక లుక్ ఇచ్చినాం అనుకోండి అటు దిక్కు. ఇక అక్కడ కనిపించేటి అన్ని ఇంజనీరింగ్ బిల్డింగ్లు, అంటే ఒక్కొక్క బిల్డింగ్లో ఒక్కొక్క ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఈ పిల్లకాలమ్మ యూనివర్సిటీ పొడుగుతుంటుంది. ఈ కాలు పక్కన ఉన్న బిల్డింగ్ ఉంది కదా, అదేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. ఏ బిల్డింగ్లో లేని స్టూడెంట్స్ అంతా ఈ బిల్డింగ్లో ఉంటారు. ఎందుకంటే ఈ మధ్యలో మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కదా రాజ్యం వెళ్తుంది. ఇక్కడ ఎదురుగా కనిపించే బిల్డింగ్ కూడా సేమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. జనరల్గా యూనివర్సిటీలలో ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క బిల్డింగ్ ఉంటుంది కదా, మా యూనివర్సిటీలలో ఒక్క డిపార్ట్మెంట్కి 2 బిల్డింగ్లు ఉంటాయి. ఈ బిల్డింగ్ పక్కన ఉన్న బిల్డింగ్ ఏమో ఫస్ట్ బిల్డింగ్. అది మొదట్లో మా యూనివర్సిటీ కార్యకలాపాలన్నీ ఇక్కడనే జరిగినాయట. ఈ ఇటు దిక్కు కనబడుతున్న బిల్డింగ్ ఏమో 2 బ్యాంకులు ఉంటాయి, స్టూడెంట్ బ్యాంకులు. ఇంకో బిల్డింగ్లో ఇంకో 2 బ్యాంకులు ఉంటాయి. మొత్తం 4 బ్యాంకులు ఉంటాయి యూనివర్సిటీలో. ఇక్కడ కార్ల వెనకాల కనిపిస్తున్నాయి కదా బిల్డింగ్లు, అవేమో ఒకటి డాటా సైన్స్ ఉంది, ఇంకొకటి సోషల్ సైన్స్ అట. నేను కూడా ఇంతవరకు ఎప్పుడు పోలే అటు దిక్కు. ఇక్కడ ముంగట కనిపిస్తున్న దాంట్లోనేమో ఇండోర్ స్టేడియం ఉంటుంది, ఇదేమో అవుట్డోర్ స్టేడియం. పెద్దగా ఉంటుంది గ్రౌండ్ అయితే, మంచి ఉరకచ్చు ఆడికెళ్ళి ఇడిదాకా. రాత్రి అయిందంటే వాళ్ళిగా మా దోస్తులందరూ ఇడికి వచ్చి ఒక 2-3 రౌండ్లు వేసిపోతారు. ఇక ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి మ్యాచ్లు కూడా చూస్తూ ఉంటాం. హలో, సో ఇక్కడ కనిపిస్తుంది అంతా మన ప్లే గ్రౌండ్ అన్నట్టు. సో ఎంతసేపు అంటే అంతసేపు ఆడుకోవచ్చు మంచిగా. రాత్రి పక్కన ఆడుతూనే ఉంటారు వీళ్ళు, అసలు పడుకోరు, మొత్తం ఆడుతూనే ఉంటారు అన్నట్టు. చాలా విశాలంగా ఉంది కదా. రోజు ఇట్లా రోజు ఇట్లా క్లాస్ కొంగ చెట్ల మధ్యలో నడుస్తూ ఉంటే భలే అనిపిస్తుంది. మంచిగా కలర్ఫుల్గా ఉంటుంది తొవ్వంతా. ఇది ఇందాక చెప్పినా కదా బిల్డింగ్ నెంబర్ 1 అని, 100 సంవత్సరాల క్రితం కట్టింది. అప్పట్లోనే గిట్ట కట్టిర్రంటే ఇక తోపులే అనుకోవాలి. ఇక ఇట్లకెళ్ళి ఇటు దిక్కు చూస్తేనేమో మనకి బయటకు పోయే రోడ్డు ఉంటుంది అన్నట్టు, అంటే నార్త్ గేట్ అన్నట్టు. ఇటు అక్కడ చులుగు అని రాసింది కదా, చులుగు అంటే ఎగ్జిట్ అన్నట్టు, నార్త్ గేట్ అది. మొత్తం 4 గేట్లు ఉంటాయి యూనివర్సిటీకి, నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ అని. ఇది మెకానికల్ ఇంజనీరింగ్ బిల్డింగ్ అనుకుంటా. ఇక ఆ బిల్డింగ్ల నుంచి కొంచెం ఇటు ఎడమ దిక్కు వస్తే ఇట్లా ఒక పెద్ద గ్రౌండ్ లెక్క ఉంటుంది. ఇక ఈడేంటంటే ఎప్పుడు మా వాళ్ళంతా పిక్నిక్లు చేస్తూ ఉంటారు. ఇందాక మీకు 100వ బిల్డింగ్ అని చూపించిన కదా, 100వ బిల్డింగ్ తర్వాత కట్టింది ఈ బిల్డింగ్ అన్నట్టు, సోల్టెక్ అని. ప్రతి సంవత్సరం అలానే క్రిస్మస్ సెలబ్రేషన్ చేస్తారు, క్రిస్మస్ చెట్టు పెట్టి. మా యూనివర్సిటీకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ప్లేస్ అంటే ఇది అన్నట్టు, ఈ చిన్న పాండ్. ఇక రాత్రి ఉంటుంది కదా అంటే మొత్తం లైట్లతో జిగేల్మంటుంది, మస్తు ఉంటుంది. ఇక ఈ పాండ్కి వెనక దిక్కున్నాయి కదా, అక్కడ కనిపిస్తున్నాయి కదా బ్రౌన్ కలర్ బిల్డింగ్స్ అన్ని డార్మెటరీస్ అన్నట్టు అవి. ఇందాక మీకు సోల్టెక్ బిల్డింగ్ అని చూపించిన కదా, ఆ సోల్టెక్ బిల్డింగ్ పోవాలంటే ఇట్లకెళ్ళి పోవాలి. ఇదైతే మస్తు ఎత్తులు ఉంటుంది తొవ్వనైతే, కానీ చుట్టూ ఇట్లా మంచి మంచి చెట్లు ఉన్నాక అసలు నడిచినట్టు అనిపించేది. అగో ఆడ కనిపిస్తుంది కదా, అదే నేను ఇందాక చెప్పిన బిల్డింగ్, సోల్టెక్నో పార్క్ అంటారు దాన్ని. లోపల ఒక్కొక్క ఫ్లోర్ ఉంటుంది కదా, అంటే ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోరే అదిరిపోతుంది. అటచ్చి మళ్ళీ ఈ ఫాల్ సీజన్లో ఫాల్ అయిన ఆకుల దగ్గరికి పోతుంది నా దృష్టి అంతా. కానీ బిల్డింగ్ లోపల వీడియోలు తీయడానికి పర్మిషన్ లేదు మనకి, ఎందుకంటే అందరు కొరియన్ స్టూడెంట్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళ ముఖాలు పడతాయి కదా వీడియోలా. ఇందాక ఫస్ట్ కట్టిన ఆ బిల్డింగ్ దగ్గర జెండాలు పెట్టారంటే ఇక కొత్తగా కట్టిన ఈ బిల్డింగ్ దగ్గర జెండాలు పెట్టారు. ఈ 2 బిల్డింగ్లు జెండాలతో ఉంటాయి. లోపల అట్లా చిన్న ట్రై చేసిన వీడియో తీయడానికి. ఇటు చూస్తేనేమో సియు ఉంటుంది, ప్రతి బిల్డింగ్లో ఒక సియు ఉంటుంది, అంటే కన్వీనియన్స్ స్టోరు. మళ్ళీ ప్రతి బిల్డింగ్లో ఒక కాఫీ షాప్ ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు కాఫీలు బాగా తాగుతారు కాబట్టి. ఈ బిల్డింగ్లకి వెళ్ళి బయటకు చూస్తే ఇట్లుంటుంది. ఇక పైన ఫ్లోర్లో కోలేదు మనం, జస్ట్ కింద ఫ్లోర్లో చూపించిన మీకు. ఇక అదేమో ఈస్ట్ గేటు, అటు ఎక్కేమో. ఇంకా ఈ ఎదురుగున్న బిల్డింగ్లో అన్ని లాంగ్వేజెస్ చెప్తారు. ఇట్లకెళ్ళి చూస్తే మొత్తం అడవి లెక్క ఉంది కదా, యూనివర్సిటీ అంతా గిట్లనే ఉంటుంది చెట్లతోని. ఇక ఈతో పట్టుకొని పోయినాం అనుకోర్రి బాయ్స్ డార్మెటరీ, అదే ఇట్లకెళ్ళి పోయినాం అనుకోర్రి గర్ల్స్ డార్మెటరీతో పాటు ఇంటర్నేషనల్ ఆఫీస్ కూడా వస్తుంది. ఇప్పటికే మీకు అనిపించచ్చు అంత అక్కలు ముక్కలు చూపిస్తున్నావు, చక్కగా చూపెట్టలేదా అని. యూనివర్సిటీ ఉండుడే అట్లుంటుంది, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి ఉంటుంది. ఏది ఇట్లకెళ్ళి పోతే ఇట్లకెళ్ళి వస్తుంది అన్నట్టు ఒక ఆర్డర్లు ఏముండదు అన్నట్టు యూనివర్సిటీ అనేది. ఒక బిల్డింగ్ ఏమో చెట్ల వెనకాల ఉంటుంది, ఇంకొక బిల్డింగ్ ఏమో గుట్ట వెనకాల ఉంటుంది, ఇంకొక బిల్డింగ్ ఏమో ఇట్లా మెట్ల కన్నా ముందు ఉంటుంది. ఇగో ఇప్పుడు ఇక్కడ కనబడుతున్న బిల్డింగ్ ఏమో 8వ నెంబర్ బిల్డింగ్. ఇది ఏ డిపార్ట్మెంటో తెలియదు నాకు.
ఇంతవరకు సగం బిల్డింగ్లు దేనికో దాని లోపల ఎట్లుంటుందో ఇంతవరకు చూడలేదు. సంవత్సరంన్నర అవుతుంది వచ్చి. నాకు ఈ దారి అంటే బాగా ఇష్టం, మంచిగా ఉంటుంది ఇట్లా జారుడు బండ లెక్క. ఇక్కడికి కొత్తలు వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్ అందరితో కలిపి మస్తు వీడియోలు తీసుకునేదాన్ని. ఇంకా మంచు కాలంలో దీని మీద మొత్తం మంచు ఇట్లా వరుసకపోతుంది. కింద రోడ్డు మీదనేమో చిన్న చిన్న లైట్లు ఉంటాయి. ఇక రాత్రిపూట వెలుగుతాయి కదా లైట్లు అంటే, ఆ మంచులోకి వెళ్ళి చిన్న చిన్నగా కనిపిస్తాయి లైట్లు, మంచిగా వైట్ లైట్ లాగా. భలే ఉంటుంది వీడియోలు తీసుకోవడానికి. ఇప్పుడు ఈ చెట్ల వెనకాల బ్లూ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, బ్లూ కలర్ గ్లాసెస్తోని, అది 39వ బిల్డింగ్. ఇందాక మనం చూసింది 8వ బిల్డింగ్. అంటే దీన్ని బట్టే మీకు అర్థం కావాలి అడ్డదిడ్డంగా ఉంటుంది యూనివర్సిటీ అని. ఇట్లా ఇది 1వ బిల్డింగు, ఇది 2వ బిల్డింగ్ అని వరుసలో చూపించడానికి లేదు అక్కడ. అక్కడ దూరంలో డార్మెటరీ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అది 43వ బిల్డింగ్. అది దాని కిందిది 40వ బిల్డింగ్. ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ వచ్చి మనకి మెయిన్ ఇంపార్టెంట్ బిల్డింగ్. ఎందుకంటే ఇళ్ళనే కొరియన్ లాంగ్వేజ్ నేర్పిస్తారు. మా యూనివర్సిటీకి ఎవరు కొరియన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి వచ్చినా ఈ బిల్డింగ్లకే రావాలి, ఇళ్ళనే చదువుకోవాలి కొరియన్ లాంగ్వేజ్. ఈ బిల్డింగ్ లోపల ఇట్లా ప్రపంచ పటం ఉంటుంది. అంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ గురించి ఏ మీటింగ్ అయినా ఎలాంటి ఈవెంట్స్ అయినా అన్నీ ఈ బిల్డింగ్లో అవుతాయి. లాంగ్వేజ్ కోర్స్ కూడా ఈ బిల్డింగ్లో అవుతుంది. ఇంటీరియర్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇక్కడ బ్లాక్ కలర్లో కనిపించే మిషన్ అది ఆటోమేటిక్ కాఫీ మిషన్. మన ఏటీఎం కార్డు పెట్టి గీకంగానే మనకి కాఫీ పోసి ఇస్తుంది. ఇక పైన ఫ్లోర్లో అన్ని కొరియన్ లాంగ్వేజ్ క్లాస్లో ఉంటాయి. 1వ తరగతి 2వ తరగతి అట్లా 6వ తరగతి దాకా అక్కడ పైన ఉంటాయి. ఈ ఇటు సైడ్ చూస్తేనేమో కాన్ఫరెన్స్ హాల్ ఉంటుంది. ఇందులో ఎప్పుడైనా ఏదో ఒక మీటింగ్ జరుగుతూనే ఉంటుంది, ఏదో ఒక ఈవెంట్ జరుగుతూనే ఉంటుంది. అది సోల్ టెక్నో పార్క్ ఇందాక మనం చూసింది. ఇప్పుడు మనం ఈ లాంగ్వేజ్ బిల్డింగ్ నుంచి బయటకు వచ్చినాం. ఇప్పుడు అక్కడ ఒక నల్ల డ్రెస్ వేసుకొని ఒక అబ్బాయి పోతున్నాడు కదా, అక్కడ ఆ సందుల నుంచి పోతే ఏంటంటే మనకి ఒక క్యాఫిటేరియా వస్తుంది. ఒకటనే కాదు, ప్రతి బిల్డింగ్లో క్యాఫిటేరియా ఉండగా మళ్ళీ క్యాఫిటేరియానే ఒక బిల్డింగ్, అది సపరేట్ ఉంటుంది. ఇన్ని కాఫీ షాపులు దేనికంటే కొరియన్స్ బాగా తాగుతారు కాఫీలు. నాకు తెలిసి రోజుకు ఒక 4 లోటలు తాగుతారు కావచ్చు వీళ్ళు, ఇంకా అంతకన్నా ఎక్కువనే తాగొచ్చు. మొత్తానికైతే మా యూనివర్సిటీలో అన్ని సౌకర్యాలు ఉంటాయి. కాఫీ షాపులు, మన జుట్టు కట్ చేసే సెలూన్లు, బట్టల షాపులు, షూ అదేంటిది చెప్పుల షాపులు. యూనివర్సిటీ దాటి బయటకోవాల్సిన అవసరమే ఉండదు. ఇది ఈ మధ్యలో మా యూనివర్సిటీలో కొత్త ఓపెన్ చేసిన క్యాఫిటేరియా. కాకపోతే రేట్లు అయితే మొత్తం దంచిరు, వాచిపోతుంది బిల్ అయితే. కానీ ఇక్కడికి తినడానికన్నా ఫోటోలు వీడియోలు తీసుకోవడానికి ఎక్కువ వస్తారు. ఇది పాత క్యాఫిటేరియా, సేమ్ ఇదే బిల్డింగ్. దానికి ఎదురుగా కొత్త క్యాఫిటేరియా ఇందాకటి కట్టారు. కానీ మేము అందరం ఇప్పటికీ ఇదే క్యాఫిటేరియా బాగా వాడతాం. ఎందుకంటే ఇక్కడ కాఫీ బాగుంటుంది, మళ్ళీ సియ్యి కూడా ఉంది కదా, మంచిగా కన్వీనియన్స్ ఉంటుందని చెప్పేసి ఇక్కడికి వచ్చి కూర్చొని తాగుతాం. ఇప్పుడు ఇక లైబ్రరీ చూద్దాం పారి. అన్నిటికీ ఇట్లా కార్డు పెట్టే లోపలికోవాలి. స్టూడెంట్ కార్డు లేకపోతే డోర్లు ఓపెన్ కావు, పోరాదు లోపలికి. వాచ్మెన్స్ ఉండరు, ఎవరు ఉండరు, అంత ఆటోమేటిక్ సిస్టమ్ ఇక్కడ. బుక్కులు అయితే అన్ని ఇంగ్లీష్లు ఉంటాయి, కొన్ని కొరియన్లు ఉంటాయి. మీకు ఇష్టం వచ్చింది తీసుకొని చదువుకోవచ్చు. మీకు ఒకవేళ ఇంటికి కావాలన్నా కూడా పుస్తకాలు ఇస్తారు చదువుకోనికి. కానీ మళ్ళీ ఒక రెన్యువల్ డేట్ ఉంటుంది, మళ్ళీ తీసుకొచ్చి డేట్లు వేయించుకొని మళ్ళీ అక్కడ సబ్మిట్ చేయాలి. మోస్ట్లీ నేనైతే ఇక్కడ కూర్చొని చదువుతా అన్నట్టు, ఏ బుక్ కూడా ఇంటికి పట్టుకపోను. ఒకవేళ మీకు లైబ్రరీలో కూర్చొని చదువుకోబుద్ధి కాకపోతే ఇక్కడ దాని బయటనే ఉంటాయి ఇట్లా సపరేట్ క్యాబిన్స్ ఉంటాయి, ఇందులోకి వచ్చి చదువుకోవచ్చు. లేకపోతే ఇట్లా ఓపెన్ హాల్ కూడా ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి చదువుకోవచ్చు. అది కూడా మీకు నచ్చలేదు, నాకు సపరేట్ కావాలంటే ఇంకొకటి ఉంటుంది, ఇట్లాంటి పెద్ద పెద్ద హాల్స్ లాగా. చదువుకోవడానికి అయితే చాలా ప్లేసులు ఉన్నాయి మా యూనివర్సిటీలో. ఇది ఇంకొక లైబ్రరీ, ఇది కూడా బాగుంటుంది లోపల. దీంట్లో కూడా బొచ్చడు పుస్తకాలు ఉన్నాయి. మొత్తం మా యూనివర్సిటీలో 3 లైబ్రరీలు ఉన్నాయి పెద్దవి. ఆ 3 లైబ్రరీలలో బొచ్చడు పుస్తకాలు ఉంటాయి, చదువుకున్న వాళ్ళకి చదువుకున్నంత. కానీ లైబ్రరీలు అయితే లైబ్రరీ లెక్క అస్సలు ఉంటాయి, ఏదో హోటల్ లెక్క ఉంటాయి. అవి అక్కడ మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది, అట్లా కార్డు పెడితేనే లోపలికి రావస్తుంది. చాలామంది ఇక్కడ చదువుకోవడం కన్నా కూడా కాఫీలు తెచ్చుకుంటారు, ఇక్కడ కూర్చుంటారు. ఇక ఈ వ్యూ చూసుకుంటే దోస్తులతో ముచ్చట్టు పెట్టుకుంటే ఎంజాయ్ చేస్తారు. మీకు స్టార్టింగ్లో చూపించిన కదా ఈ బిల్డింగ్లో బ్యాంక్ ఉంటుందని, ఇదే బ్యాంక్ అన్నట్టు. కుక్మిన్ ఉన్హెంగ్ అని రాసింది కదా ఇక్కడ, కేబీ బ్యాంక్ ఒకటి, అది కాకుండా ఎన్హెచ్ బ్యాంక్ ఒకటి ఉంటుంది, ఇంకో 2 బ్యాంకులు ఉంటాయి. బ్యాంకులు కాకుండా మనకి ఇక్కడ ఉచ్చేగుక్ అని ఉంది కదా, పోస్ట్ ఆఫీస్ అన్నట్టు, అది కూడా ఉంటుంది ఫెసిలిటీ. ఇది బ్యాంక్ ఉన్న బిల్డింగ్లో ఇది అన్నట్టు చదువుకోవడానికి. ఎక్కడ పడితే అక్కడ ఇట్లనే క్యాఫిటేరియాస్, మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి చదువుకోవడానికి. మీకు అన్ని బిల్డింగ్స్లో లోపల చూపించాలంటే కష్టం, కానీ అందుకని కొన్ని శాంపిల్స్ చూపిస్తున్నా అట్లా బిల్డింగ్ లోపల ఎట్లుంటుంది ఇంటీరియర్ అని. మళ్ళీ ప్రతి బిల్డింగ్లో ఇలాంటి ఫెసిలిటీస్తో పాటు మంచి మంచి సాంగ్స్ కూడా ప్లే అవుతూ ఉంటాయి. ఒకసారి వినండి మీరు కూడా.
ఇంకా తిండికి సంబంధించి కూడా చాలా ఫెసిలిటీస్ ఉండే ఇట్లా సియు లాంటి, అంటే వెజిటేబుల్స్ అయితే కాదు కానీ మన పంది మాంసం ఆవు మాంసం అయితే బాగా తింటారు ఇక్కడ. నాన్ వెజిటేరియన్స్కి తిండికి అయితే డోకలేదు. ఇది స్టూడెంట్స్ మెస్ అన్నట్టు, లంచ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ తినొచ్చు ఇక్కడ. ఇందాక సోల్ టెక్నో పార్క్ అని చూపించిన కదా, దాంట్లో ఇంకా పెద్దగా ఉంటుంది స్టూడెంట్ మెస్ అయితే. ఇది చిన్న మెస్. సియు అన్న కదా, సియు అంటే ఇట్లుంటుంది లోపలన్నీ అన్ని తినేటి పొట్లాలు ఉంటాయి. ఇది మా సివిల్ ఇంజనీరింగ్ బిల్డింగ్లో ల్యాబ్ అన్నట్టు, జస్ట్ ఒక ల్యాబ్ చూపిద్దామని చూపిస్తున్నా. జనరల్గా యూనివర్సిటీలలో ల్యాబ్లు ఎట్లుంటాయో మీకు కూడా ఒక ఐడియా ఉండాలి కదా, అందుకని చూపిస్తున్నా. ఇది హైడ్రాలిక్స్ ల్యాబ్ సివిల్ వాళ్ళది. కింద ఫ్లోర్లో కాంక్రీట్ ల్యాబ్లు, పైన ఫ్లోర్లో అన్ని క్లాసులు ఉంటాయి. క్లాసులన్నీ ఇక మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు, పెద్ద పెద్ద సెమినార్ హాల్ లాగా ఉంటాయి. ప్రొజెక్టర్లు, హీటర్లు, ఏసీలు, మైకులు అన్నీ ఉంటాయి. 40 బిల్డింగ్ నుంచి 47 బిల్డింగ్ దాకా అన్ని డార్మెటరీ బిల్డింగ్లే. ఇది ఇంకొక డార్మెటరీ బిల్డింగ్, వికలాంగుల కోసం అనుకుంటే ఈ డార్మెటరీ. ఇదేమో 43 బిల్డింగ్ డార్మెటరీ, మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కోసం. నేను ఇప్పుడైతే ఈ బిల్డింగ్ కాకుండా దాని వెనకాల బిల్డింగ్లో ఉంటున్నా. ఈ బిల్డింగ్లో మీడియా కోర్సులు చెప్తారు. బిల్డింగ్స్ అన్నీ బయటకు వెళ్ళి చూస్తే ఇట్లా పాతబడ్డట్టు ఉంటే అక్కడక్కడ, కానీ లోపలనైతే ఫర్నిచర్ అయితే అదిరిపోతుంది. ఈ బిల్డింగ్లో చూడర్రి, ఇట్లా నడుస్తూ ఉంటే ప్రతి ఫ్లోర్లో ఏంటంటే ఇట్లా లైట్లతోని చిన్న చిన్న చెట్లతోని అన్నీ మంచి అరేంజ్ చేసి పెడతారు. మళ్ళీ ప్రతి బిల్డింగ్ కూడా ఇట్లా పెద్ద పెద్ద సెమినార్ హాల్ ఉంటాయి అన్నట్టు, చదువుకోవడానికి కానీ ఏదైనా మీటింగ్ జరిగితే చెప్పడానికి కానీ ఈవెంట్స్ కోసం అన్ని ఇట్లా ఉంటాయి. ఇక్కడ మనకి డార్మెటరీ బిల్డింగ్స్ కింద ఇంకొక సియు ఉంటుంది. ఇక ఎన్ని సియ్యులు ఉంటాయి తల్లి అంటే మరి అడుగడుకు ఒక కిరాణా షాప్ ఉంటుంది ఇట్లనే మరి సియ్యులు. ఇక డార్మెటరీ బిల్డింగ్స్ కింద ఏంటంటే ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది అది మొత్తం జిమ్ అన్నట్టు, యూనివర్సిటీ జిమ్. నేనైతే రోజు ఇక్కడికి వచ్చి జిమ్ చేసుకుంటా. దాని పక్కన ఉన్నది మళ్ళీ కాఫీ షాపే. చెప్పినా కదా ఇక్కడ కాఫీ షాపులు సియ్యులు అడుగడుక్కుంటాయి. ఇగో ఇది యూనివర్సిటీ బస్ స్టాప్ అన్నట్టు, దాని వెనకాల ఇంకో కొత్త బిల్డింగ్ కడుతున్నారు. అక్కడ నోవాన్ 13-6 బునా అని రాసి ఉంది, అంటే ఇంకో 6 నిమిషాలలో బస్ వస్తుంది అని చెప్తుంది అది. మా యూనివర్సిటీలో మామూలు పక్షుల కన్నా ఇట్లా ప్రేమ పక్షులు ఎక్కువ ఉంటాయి, ఇది కామన్ ఇక్కడ. అగో యూనివర్సిటీ బస్ వచ్చేసింది. ఇది యూనివర్సిటీ బస్ అని ఎందుకు అంటున్నామంటే యూనివర్సిటీ లోపల దాకా వస్తుంది కాబట్టి. బయట మెయిన్ గేట్ దగ్గర కూడా ఒక బస్ స్టాప్ ఉంది, అక్కడికి కూడా అన్ని బస్సులు వస్తాయి కానీ ఎవరు పోరు. ఎందుకంటే మెయిన్ గేట్ దాకా నడవాలంటే బద్దకం వేసి ఇక్కడనే బస్ ఎక్కుతారు. బస్సులలో కూడా ఏసీలు, హీటర్లు, టీవీ, వైఫై అబ్బో చాలానే ఉంటాయి. సో మా యూనివర్సిటీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ప్లేస్ ఉందంటే ఇది అన్నమాట. అందరికీ చాలా ఇష్టం ఈ ప్లేస్ అంటే. రాత్రి కాగానే ఇక్కడ లైట్లు వేస్తారు, తర్వాత కొరియన్ బాయ్స్ వచ్చి గిటార్ ప్లే చేసుకుంటూ పాట పాడతారు. ఇక ఆ ప్రేమ పక్షులన్నీ ఇక్కడ కూర్చొని వింటూ ఉంటారు అన్నట్టు. ఈ పాండ్లో చేపలు ఉంటాయి అన్న కదా, చిన్న చిన్న చేపలు ఉంటాయి ఇట్లా. ఇక్కడ పిట్టల సౌండ్ ఉంటుంది కదా, భలే ప్రశాంతంగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా వినండి. సో ఇది మా యూనివర్సిటీ అనమాట. చాలా బాగా అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇక్కడ కూర్చుంటే. ఎప్పుడు లోన్లీగా అనిపించినా, ఫ్యామిలీని ఎప్పుడు మిస్ అయినా అనిపించినా కూడా ఇక్కడికి వచ్చి చూస్తూ ఉంటాను అన్నట్టు. ఇంకా లైట్లు వేయలేదు, లైట్లు వేస్తే ఇంకా అదిరిపోతుంది. చాలా బాగుంటుంది మా యూనివర్సిటీ. ఈ పర్టికులర్ ఈ ప్లేస్ అంటే నాకు చాలా బాగా ఇష్టం. ఇక్కడ ఫౌంటైన్ వస్తుంది అనమాట, ఇట్లా రౌండ్గా ఫౌంటైన్ వచ్చేసి లైట్స్ అన్నీ ఆన్ ఉంటాయి. ఖతర్నాక్ ఉంటుంది చూస్తే మాత్రం. రోజు నేనైతే చాలా బ్లెస్గా ఫీల్ అవుతా చెప్పాలంటే. ఈ యూనివర్సిటీలో నాకు ఈ స్కాలర్షిప్ సీట్ వచ్చినందుకు చాలా బ్లెస్గా ఫీల్ అవుతున్నా. థ్యాంక్స్ టు గాడ్, థ్యాంక్స్ టు ఎవ్రీబడి, థ్యాంక్స్ టు మామ్, డాడ్, సిస్టర్, థ్యాంక్స్ టు ఎవ్రీబడి ఐ కెన్ సే. మంచి యూనివర్సిటీలో సీట్ వచ్చింది. ఇలాగే బాగా చదువుకొని మంచి ఫ్యూచర్. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ, సౌండ్స్ అయితే. సో అది మా యూనివర్సిటీ గురించి. ఇంకా చాలా వరకు చూపించలేదు మీకు, ఎందుకంటే నడవాలంటే చాలా కష్టం, చాలా దూరం ఉంది కాబట్టి. సో యూనివర్సిటీ టూర్ అయితే ఇవాళ చేసేసాను. నెక్స్ట్ డార్మెటరీ టూర్ కూడా అడుగుతున్నారు, అక్క రూమ్ ఎలా ఉందని చెప్పేసి. అది మళ్ళీ ఇంకొకసారి చేస్తాను వీలుగా ఉన్నప్పుడు. ఇవాళ ఏంటంటే కొంచెం తెలియలేదు అన్నట్టు, మా ప్రొఫెసర్కి అబద్ధం చెప్పేసి ఇంట్లో ఉన్నా యూట్యూబ్ వీడియో తీయాలని చెప్పేసి. సో అదన్నమాట.
ఈ గ్యాప్లో టీ కూడా కొనుక్కున్నా, మంచిగా అంటే కాఫీ అన్నమాట. వేడి వేడి కాఫీ తాగుతూ మంచి చల్లటి వాతావరణం. ఇంకా కాసేపు ఇక్కడే కూర్చొని ఇక డార్మెటరీకి వెళ్ళిపోతా. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.